రీసెంట్లీ బెంగాల్ వారియర్స్ తో మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ కొట్టి దూపమేశారు. మ్యాచ్ గెలిస్తే చాలే అనుకునే ఒక నార్మల్ ఫ్యాన్ ఈ మ్యాచ్ లో మనలో పర్ఫార్మెన్స్ చూస్తే ఒక్కొక్కరు ఫ్యూజ్ ఎగిరిపోయాయి. నాకు తెలిసి టైటన్స్ నుండి ఇలాంటి పర్ఫార్మెన్స్ చాలా రేర్ సిచ్యువేషన్స్ లో మాత్రమే చూస్తూ ఉంటాం. మ్యాచ్ చూస్తున్నంత టైం టైటన్స్ ఆడుతున్నారా లేదా ఏదో ఛాంపియన్ టీం ఆడుతున్నారా అనే థాట్స్ వచ్చాయి. ఎప్పుడు మేసం తిప్పి తొడగొట్టి మన దేవాంగ్ దళాల నోటి నుండి మాట రాకుండా చేశారంటే మనలో చూపించిన ఫైర్ అంతా ఇంత కాదు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి నుండి ఎండింగ్ వరకు బెంగాల్ కి అసలు భయం అంటే ఏంటో చూపించారు. మన రైడర్లు సూపర్ రైడర్లు తప్పిస్తే ఇంకా మేమేం చెయ్యం అనే రేంజ్ లో అదరగొట్టారు. ఎస్పెషల్లీ ఎస్కేప్స్ గానీ గ్యాప్స్ క్రియేట్ చేయడం గానీ రియల్లీ టాప్ క్లాస్ అని చెప్పుకోవాలి. విజయ్ మాలిక్, భరత్ హుడా అండ్ చేతన్ సాహు ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ ఇవ్వకుండా డిస్ట్రక్షన్ చేస్తూనే పోయారు. విజయ్ మాలిక్ వేరే వ్యవహారం చేస్తే భరత్ బెంబేలు పెట్టించాడు. ఇక చేతన్ సాహుని ఆపడం డిఫెండర్స్ కి సాహసంగా మారింది. ఈ ముగ్గురు బెంగాల్ ని మడతపెట్టేశారు. వీళ్ళంతా రైడింగ్ లో రఫ్ ఆడిస్తే డిఫెన్స్ లో బెంగాల్ కి దడపుట్టించారు. అక్కడ దేవాంకుని ఇంకెవరుని మాకు సంబంధమే లేదు, పాయింట్ కోసం ట్రై చేస్తే బయటకు పార్సల్ చేస్తాం అనే లెవెల్లో డిఫెండర్స్ దాడి చేశారు. ఈ అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ దేవాంక్ ని ట్యాకిల్ చేసే విధానం. మ్యాచ్ ఫస్ట్ రైడ్ లో దేవాంగ్ లాంటి పెద్ద రైడర్ ని బ్యాక్ హోల్డ్ చేయాలి అంటే స్కిల్ తో పాటు గట్స్ కూడా ఉండాలి. అదే అంకిత్ చూపించాడు. నువ్వు నా దగ్గరకు వచ్చిన నీకే రిస్క్, నేను నీ దగ్గరకు వచ్చిన నీకే రిస్క్ అనే రేంజ్ లో దేవాంగ్ పైన అంకిత్ ట్యాకిల్ చేశాడు. అక్కడే దేవాంగ్ కాన్ఫిడెన్స్ పడిపోయింది. అంకిత్ కాన్ఫిడెన్స్ కూడా స్పీడ్ మీటర్ లా అమాంతరం పెరిగిపోయింది. అంకిత్ 5 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేస్తే దాంట్లో ఒక దేవాంగ్ ని 3 టైమ్ ట్యాకిల్ చేశాడు. ఆల్సో సుశీల్ ని బ్యాక్ హోల్డ్ చేయడం ఇవన్నీ డిఫెన్స్ లో టాప్ లెవెల్స్ మూమెంట్స్ గా ఉన్నాయి. ఆల్సో మీకు గుర్తుంటుంటే మ్యాచ్ ఎండింగ్ టైమ్ లో శుభం సిండే దేవాంగ్ ని బాక్లైన్ దగ్గర బ్లాక్ చేశాడు. ఇదైతే లిటరలీ అరాచకం. అసలు అలా ఎలా చేసావు బ్రో అని ఫ్యాన్స్ ఫీలింగ్. ఈవెన్ డిఫెన్స్ లో ఒక ప్లేయర్ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేస్తే రిమైనింగ్ ప్లేయర్స్ నుండి క్విక్ సపోర్ట్ దొరికింది. ఈవెన్ ట్యాకిల్స్ అన్ని ప్రాపర్ గా చేశారు. ఎక్కడ కూడా ఫెయిల్ అటెంప్ట్స్ ఇవ్వలేదు. దట్ టు ఇన్ ఫస్ట్ హాఫ్ బెంగాల్ వారియర్స్ కి రైడింగ్ లో ఓన్లీ 7 పాయింట్స్ మాత్రమే వచ్చాయి అంటే మన డిఫెన్స్ దగ్గర వాళ్ళు ఎంత భయపడి ఉంటారో అర్థమవుతుంది. మొత్తానికి ఒక టీం కలిసికట్టుగా యునైటెడ్ గేమ్ ఆడితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఆ రోజు టైటన్స్ మరోసారి ప్రూవ్ చేశారు. కన్సిక్యూటివ్ గా సెకండ్ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ లో ఇంకా పైకి వెళ్ళిపోయారు. ఇదే ఫైర్ కంటిన్యూ చేస్తే కప్పు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు. మీకు కావాలి అంటే ఈసారి తెలుగు టైటన్స్ కప్పు కొడతారా లేదా అనే టాపిక్ పైన ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆల్సో ఈ సీజన్ ప్రో కబడ్డీ పైన ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీకు రైట్ ప్లేస్. ప్రో కబడ్డీ మ్యాచెస్ జరుగుతున్నంత కాలం మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా లేట్ ఎందుకు మామా, ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేసే ఆ పక్కనున్న బెల్ ని కొడితే ఫస్ట్ మీరే వీడియోస్ చూడొచ్చు. ఎనీవే నౌ టాకింగ్ అబౌట్ యుమంబా వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 10th బుధవారం రాత్రి 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. నాకైతే ముందు 2 మ్యాచెస్ కంటే టైటన్స్ కి ఈ మ్యాచ్ ఇంకా గట్టిగా ఉండబోతుంది అనుకుంటున్నా. బికాస్ జైపూర్ అండ్ బెంగాల్ ఒక క్వాలిటీ రైడర్ తప్పిస్తే టీమ్ లో ఏముండదు. బట్ ముంబై అలా కాదు. టైటన్స్ ఎలాంటి టీమో ఇది కూడా అలాంటి కైండ్ ఆఫ్ టీమే. ఐ మీన్ ఒక సింగిల్ ప్లేయర్ పైన కాకుండా టీం మొత్తం పర్ఫామ్ చేస్తుంటారు. ఇప్పటికీ వీళ్ళు మడత పెట్టేసే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 4 మ్యాచెస్ లో 3 విన్స్ తో మంచి మొమెంటం లో కనిపిస్తున్నారు. ఇలాంటి టాప్ టీమ్ తో మ్యాచ్ అంటే నిజంగా ఫైట్ కూడా టాప్ లోనే ఉంటుంది. ఇక వీళ్ళ రికార్డ్ ఏంట్రా అని అటు రికార్డ్ చూసుకుంటే వీళ్ళ మధ్య 20 మ్యాచెస్ జరిగితే దాంట్లో ముంబై 10 మ్యాచెస్ లో గెలవగా టైటన్స్ 7 మ్యాచెస్ లో గెలిచారు. మరో 3 మ్యాచెస్ టైగా ఎండ్ అయ్యాయి. మరీ పెద్దగా కాకపోయినా స్లైట్లీ ముంబై లీడ్ లో ఉన్నారు. అయితే రీసెంట్ టైమ్స్ లో మాత్రం టైటన్స్ కి మంచి డామినేటింగ్ కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య 2 మ్యాచెస్ జరిగితే రెండిట్లోనూ మనదే విక్టరీ. నౌ టాకింగ్ అబౌట్ యుమంబా, ముందు చెప్పినట్టు వీళ్ళు మడత పెట్టేస్తున్నారు. ఇప్పటి వరకు 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ గెలిచేశారు. ఓడిపోయిన ఆ ఒక్క మ్యాచ్ లోనూ అంత ఈజీగా ఓడిపోలేదు. మ్యాచ్ టై చేసుకుని అక్కడ టై బ్రేకర్ లో ఓడిపోయారు. ఇట్ మీన్స్ ఇక్కడే అర్థమవుతుంది ముంబై అంత ఈజీగా వదులుకునే టీం కాదు అని. మోర్ ఓవర్ లాస్ట్ మ్యాచ్ బెంగళూరు పైన అసలు విజయ తాండవం చేశారు. 1-2 ఏకంగా 20 పాయింట్ డిఫరెన్సెస్ తో గెలిచేశారు. ఈ మ్యాచ్ విక్టరీ తర్వాత వీళ్ళ కాన్ఫిడెన్స్ రాకెట్ లో ఇంకా ఎగిరిపోయి ఉంటుంది. మీరు చూసుకుంటే ఈ టీం ఒక్క సింగిల్ ప్లేయర్ పైన డిపెండ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. దట్స్ వై అన్ని మ్యాచెస్ లో కూడా గెలుస్తున్నారు. మోర్ ఓవర్ వీళ్ళ స్టార్ రైడర్ అజిత్ చౌహాన్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచెస్ లో 39 రేట్ పాయింట్స్ స్కోర్ చేసి వాళ్ళకి టాప్ రైడర్ గా ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో కూడా దుమ్మురేపుతున్నాడు. అలానే యాజ్ అ సపోర్టివ్ రైడర్స్ గా ఒకరా ఇద్దరా సతీష్ కన్నన్, అనిల్ జాత్సా, జఫర్ దనీస్, రోహిత్ రాఘవన్, సందీప్ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళు కూడా దొరికిన ఛాన్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని పర్ఫామ్ చేయడంతో రైడింగ్ లో ప్రాబ్లం ఏమీ లేవు. ఈవెన్ డిఫెన్స్ లో చూసుకున్నా సునీల్, పర్వేజ్, లోకేష్, రింకు అందరూ చాలా బాగా రాణిస్తున్నారు. సీజన్ కి ముందు వీళ్ళ కార్నర్స్ ఎలా రాణిస్తారో అనే కన్సర్న్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళే అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మ్యాచెస్ గెలిపిస్తున్నారు. మెయిన్లీ కెప్టెన్ సునీల్ అతని ఎక్స్పీరియన్స్ అంతా చూపిస్తున్నాడు. మీరు గుజరాత్ తో మ్యాచ్ చూసి ఉంటారు. ఆ మ్యాచ్ లో షాదులకి చుక్కలు చూపించాడు. సో క్లియర్లీ ఎక్కడ కూడా ఈజీగా తీసుకోకుండా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇక మ్యాచ్ కి వెళ్ళే స్టార్టింగ్ 7 చూసుకుంటే గెలిచేస్తున్నారు. సో మేబీ చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు.
రైట్ ఇన్ లో సతీష్ కన్నన్, లెఫ్ట్ ఇన్ లో అనిల్ జర్సావ్, సెంటర్ మన్ గా అజిత్ చౌహాన్, రైట్ కవర్ లో సునీల్ కుమార్, లెఫ్ట్ కవర్ లో పర్వేజ్ బన్స్వాల్, రైట్ కార్నర్ లో రింకు శర్మ, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో లోకేష్ ఆడతారు. నౌ టాకింగ్ అబౌట్ మన తెలుగు టైటన్స్, ముందు చెప్పినట్టు లాస్ట్ మ్యాచ్ లో చించు పడేశారు. ఎవరికెవరు తక్కువ కాదన్నట్టు అటు డిఫెన్స్ ఇటు రైడింగ్ లో ఓజీ ఇంపాక్ట్ చూపించారు. ముఖ్యంగా టీం మొత్తం నుండి ఒక కోఆర్డినేషన్ కనిపించింది. ఇనిషియల్ గేమ్ లో విజయ్ అండ్ భరత్ వెళ్ళిన ప్రతి రైడ్ లో మల్టిపుల్ పాయింట్ తీసుకురావడంతో ఒక స్టేజ్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పెరిగిపోయింది. ఆల్సో చేతన్ సాహు యాజ్ థర్డ్ రైడర్ గా మరోసారి అదరగొట్టేశాడు. పర్టికులర్లీ ఇన్ డూ ఆర్ డే రైడ్ సిచ్యువేషన్. అది డూ ఆర్ డే రైడ్ అనుకుంటున్నాడు, లేక ఫ్రీగా పాయింట్ దొరికే రైడ్ అనుకుంటున్నాడు, వెళ్ళడం పాయింట్ తీసుకురావడం ఇదే రిపీట్. చేతనైతే నిజమైన సాహోలో ఆడాడు. ఓవరాల్ మొత్తం ఒక యూనిటీ గేమ్ ఆడారు. ఎనివే తెలుగు టైటన్స్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే యాజ్ యూజువల్ లాస్ట్ టైం ఉన్నట్టే ఉంటుంది. లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా చేతన్ సాహు, సెంటర్ మన్ గా భరత్ టుడౌ, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం సిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్, ఆల్సో రైట్ కవర్ లో అవి దుహాన్ ఆడతారు. ఇక ఈ మ్యాచ్ లో ముంబై గెలవాలి అంటే మోస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ డిఫెన్స్ విజయ్ మాలిక్ అండ్ భరత్ టుడా అని ఆపాలి. వీళ్ళిద్దరు మాటిపైన ఉన్నారంటే పాయింట్స్ వస్తూనే ఉంటాయి. అదే బయట ఉంటే గేమ్ పేస్ ని కంట్రోల్ లో పెట్టొచ్చు. దట్టు ఇద్దరు కూడా లెఫ్ట్ రైడర్సే. సో రైట్ కార్నర్ డిఫెండర్ రింకు పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బేసిక్లీ బోత్ భరత్ అండ్ విజయ్ ఎక్కువగా గ్యాప్ క్రియేట్ చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి ముంబై బాక్లైన్ దగ్గర ట్యాకిల్ అటెంప్ట్ చేయకుండా డీప్ గా ఇన్వైట్ చేసి ఆడిపియాలి. ఆల్సో ముంబై ఆస్పెక్టివ్ లో అజిత్ చౌహాన్ మోస్ట్ ఆఫ్ ది టైం మ్యాట్ పైన ఉండాలి. ఇతను కన్సిస్టెంట్ గా పాయింట్స్ స్కోర్ చేస్తేనే టైటన్ డిఫెన్స్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు. మరి తెలుగు టైటన్స్ గెలవాలి అంటే ఏం చేయాలరా అంటే ఫస్ట్ ముందు చెప్పినట్టు అజిత్ చౌహాన్ ని కూర్చోబెట్టాలి. మీరు చూస్తే జైపూర్ తో మ్యాచ్ లో నితిన్ ని ఆపగలిగారు. దానివల్ల రిమైనింగ్ రైడర్స్ ఎవరు రాణించలేకపోయారు. అలానే బెంగాల్ తో మ్యాచ్ లో మోస్ట్ ఆఫ్ ది టైం దేవాంగ్ ని టాకిల్ చేసి కూర్చోబెట్టారు. ఇక రిమైనింగ్ రైడర్స్ కూడా చేతులెత్తేశారు. ఇక్కడ మెయిన్ రైడర్ ని ఆపితే రిమైనింగ్ రైడింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కంట్రోల్ లో పెట్టొచ్చు. ఆఫ్ కోర్స్ జైపూర్ అండ్ బెంగాల్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి సెకండ్ అండ్ థర్డ్ రైడర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ అజిత్ తర్వాత ఇతను ఇంపార్టెంట్ స్టార్ రైడర్ అనే ప్లేయర్ ఎవరు లేరు. ఆ విధంగా మ్యాచ్ కి ప్లేయర్స్ ని చేంజ్ చేస్తూనే ఉంటారు. ఏదేమైనా అజిత్ చౌహాన్ ని మ్యాచ్ ఆపడానికి తెలుగు టైటన్స్ ట్రై చేయాలి. ఆల్సో మన రైడర్స్ లాస్ట్ 2 మ్యాచెస్ లో ఇనిషియల్ స్టేజ్ నుండి అగ్రెసివ్ గా ఆడి అపోనెంట్ ని ప్రెజర్ లో పెట్టారు. మళ్ళీ అదే అప్రోచ్ తో ఆడాలి. ఫైనలీ విన్నింగ్ పాసిబిలిటీ చూసుకుంటే ముందు మ్యాచెస్ లా కాకుండా ఈ మ్యాచ్ చాలా క్లోజ్ గా ఉంటుంది అనుకుంటున్నా. బికాస్ 2 sides లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. దట్టు 2 టీమ్స్ గెలిచేసి వస్తున్నారు. డెఫినెట్లీ మీరైతే ఒక క్లోజ్ థ్రిల్లింగ్ మ్యాచ్ చూస్తారు. కంపేర్ విత్ ముంబై టైటన్స్ కి సెకండ్ అండ్ థర్డ్ రైడర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆల్సో వాళ్ళ 4 పొజిషన్స్ కూడా లుకింగ్ వెరీ స్ట్రాంగ్. వీళ్ళు మరోసారి ఫైర్ అయితే టైటన్స్ కి థర్డ్ విక్టరీ గ్యారంటీ. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. ఈ మ్యాచ్ లో గెలిచి నిలిచే టీం ఏదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.